99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏకంగా ఏటీఎం ని ఎత్తుకెళ్లిన దొంగలు. మంచిర్యాల జిల్లా లక్షపేటలో గోడకోలి 4 మృతి. సత్తుపల్లి మున్సిపల్ వాటర్ వర్కర్స్ తో సమావేశం. మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రెహానా బేగం పాషా. అకాల వర్షాల నుండి పంటలను కాపాడేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన 4 రైతులు. గత వారం రోజుల పట్ల మెగాస్టార్ చిరంజీవి కెరియర్ ఆరంభంలో టీవీకే చీఫ్ విజయ్ తండ్రి డైరెక్టర్ ఎస్ఏ చంద్రశేఖర్ 3 హిట్ చిత్రాలను అందించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన చట్టానికి కళ్ళు లేవు, దేవాంతకుడు, పల్లెటూరి మొనగాడు భారీ విజయం సాధించి ఇవి చిరంజీవి మాస్ ఇమేజ్ ను పెంచడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ 3 సినిమాలకు విజయ్ తల్లి శోభ స్వయంగా కథ అందించడం విశేషం. తమిళనాడులో రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న విజయ్ దళపతిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పట్టు శాల్వాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందజేసిన సినీ నిర్మాత, ప్రముఖ సీనియర్ డాన్స్ మాస్టర్, నటుడు రాఘవ లారెన్స్ సూర్య దంపతులు. ఖమ్మంలోని తమ క్యాంపు కార్యాలయంలో వెన్నెముక ఎదుగుదలకు లేదా ఆపరేషన్ చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న చిన్నారి వారి తల్లిదండ్రులను యువ నాయకుడు డాక్టర్ శ్రీ తుమ్మల యుగాంధర్ని కలిసి వారి ఆర్థిక పరిస్థితులను వివరించి వెంటనే స్పందించిన తుమ్మల యుగాంధర్ హైదరాబాద్ డాక్టర్లతో మాట్లాడి త్వరలోనే ఆపరేషన్ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పాప తల్లిదండ్రులు యుగాంధర్కి కృతజ్ఞతలు తెలియజేశారు. చిన్నారి పట్ల మానవత్వాన్ని చాటి కుటుంబాన్ని అండగా నిలిచిన తుమ్మల యుగాంధర్ని పలువురు హర్షం వ్యక్తం చేశారు. అకాల వర్షాల నుండి పంటలు కాపాడేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన 4 రైతులు. గత వారం రోజులుగా పంట కొనుగోలు ఆలస్యం కావడంతో మొత్తంగా 7 మంది రైతులు మృత్యువాత. మంచిర్యాల జిల్లా దక్షేటిపేట మండలంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాల నుండి కొత్తూరు గంపలపల్లి గ్రామంలో కల్లాల్లో ఉన్న ధాన్యాలను కాపాడుకోవడానికి వెళ్లిన 15 మంది రైతులు. భారీ ఈదుడుగాలుల్లో కల్లాల సమీపంలో ఉన్న గోడకూలి మృతి చెందిన 4 రైతులు. మృతులు గండవరపు వెంకటేష్, కనువాగు అభిరామ్, మిక్కిలి లచ్చన్న, నాగరాజు అని గుర్తించారు. పంటల కొనుగోలుపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణి కారణంగా 4 రైతులు ప్రాణాలు కోల్పోయారని తోటి రైతుల ఆగ్రహం. రేవంత్ రెడ్డి ఆదేశాలు బేఖరారు. ఆర్టీసీ బస్సులో ఇబ్బంది పడుతూ 7 అడుగుల కండక్టర్ అమీర్ అహ్మద్ అన్సారీ వేరే ఉద్యోగం ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఏడాది పాటు అవుట్ ఆఫ్ డెసిగ్నేషన్ డ్యూటీ ఇచ్చి చేతులు దులుపుకున్న ఆర్టీసీ యాజమాన్యం తిరిగి రెవెన్యూ చేయించుకోకపోవడంతో దిక్కులేక తిరిగి కండక్టర్ ఉద్యోగం చేసిన అమీర్ అహ్మద్ అన్సారీ. బస్సులో వంగి పనిచేయడం మెడ వెన్నుక నొప్పి వస్తుందని అమీర్ అహ్మద్ అన్సారీ వేదన. ఇటీవల తెలంగాణ రాష్ట్ర డీజీపీని నూతనంగా బాధ్యత స్వీకరించిన సివి ఆనంద్ ను హైదరాబాద్ లో వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని పూల మొక్కలు అందించి శాల్వాతో ఘనంగా సత్కరించారు. డీజీపీని కలవడం వరంగల్ తూర్పు రాజకీయంగా ఇటు పోలీసుల వర్గంలో చర్చనీయంగా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఘటన. ఐడిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం నగదు చోరీ చేయడానికి ప్రయత్నించిన దొంగలు. అది సాధ్యం కాకపోవడంతో ఏటీఎం మెషిన్ ను బొలెరో వాహనంలో ఎక్కించి తీసుకువెళ్లిన దుండగులు. అబద్ధాన్ని నిజం చేసిన బీజేపీ కార్యకర్తలు. నన్ను బీజేపీ వాళ్ళు కొట్టారు, తలకు గాయాలయ్యాయి, తలకు బ్యాండేజ్ బట్టి కట్టుకొని వచ్చింది, అది అబద్ధమని మీడియా ముందే చూపించి నిజంగానే కుమ్మేశారు స్థానిక ప్రజలు. ఆలూరు నియోజకవర్గం దేవరకొండ మండలం తెర్నెకల్ గ్రామంలో ఏబిఎం చర్చిలో జరిగిన పులి జాన్ కుమారుడు పులి రాజు శిరీష వివాహానికి ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నెకల్ సురేందర్ రెడ్డి మరియు జెడ్పీసీ కిట్టు నారాయణ రెడ్డి నాయకులు హాజరయ్యారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ వాటర్ వర్కర్స్ తో సమావేశమైన మున్సిపల్ చైర్పర్సన్ రెహానా బేగం పాషా నగరంలో త్రాగునీరు సమస్య రాకుండా చూసుకుంటూ లీకేజీలు అరికట్టడానికి వాటర్ ట్యాంకులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహ, మున్సిపల్ ఏఈ సురేష్, వాటర్ వర్కర్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.